రైతులు పండించిన ఉత్పత్తులు నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ఫార్మ్ టు హోమ్ విధానం అమలు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్ల ఉత్పత్తులు నేరుగా వినియోగదారుకు చేర్చేలా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. 90 నియోజకవర్గాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, ఇతర అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల అధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది రాష్ట్రంపై ఎల్నినో ప్రభావం అంచనా వేస్తూ ప్రాంతాల వారీగా పంటల సాగు జరగాలన్నారు. రైతులు నష్టపోకుండా పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. భూసార పరీక్షలు చేసి ఏ పంటకు భూములు అనువుగా ఉన్నాయో రైతులకు తెలియజేయాలని సూచించారు. ప్రకృతి సేద్యం ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ఈ విషయంలో కేంద్ర సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. రైతు బజార్లు, ప్రైవేటు మార్కెట్లలో ప్రకృతి సేద్యం ద్వారా పండిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పురుగుమందుల వినియోగం ఏ మేరకు తగ్గించగలిగామో అంచనా వేయాలని స్పష్టం చేశారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి మైక్రో న్యూట్రియంట్లను పెంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు. యుద్ధ ప్రభావం వల్ల రసాయన ఎరువుల లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపు రైతుల్ని ప్రోత్సహించాలన్నారు. కృష్ణా, గోదావరి డెల్టా సహా వివిధ ప్రాంతాల్లో సాగునీటిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణపై క్లస్టర్ల వారీగా ప్రణాళికలు చేపట్టడంతో పాటు రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు, విత్తన యంత్రాలు, ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఫార్మర్ యాప్ ద్వారా అన్ని అంశాలను ఇంటిగ్రేట్ చేయాలని, డ్రోన్లు, ఫార్మింగ్ యంత్రాల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పూర్వోదయ పథకంలో భాగంగా రాయలసీమను ఉద్యాన హబ్గా మార్చేందుకు 60,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో అభివృద్ధి చేయనున్నట్టు సీఎం వివరించారు. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో ఎడవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. జులై నాటికి మదనపల్లెలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్కు శంకుస్థాపన చేయనున్నట్టు వెల్లడించారు. పులివెందులలో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీని పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని సీఎం ఆదేశించారు. దీనికి అవసరమైన నిధుల్ని తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్దేశించారు. ఆక్వా సాగు చేసే రైతులకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీ అంశంపైన సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్కు ₹50 చొప్పున విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. ఇప్పటికే ఇచ్చిన 50,000 కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకు ఈ సబ్సిడీ వర్తింపజేయాలని ఆదేశించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,100 కోట్లు ఇస్తోందని, కొత్తగా ఇచ్చే కనెక్షన్లకు కూడా 188 కోట్ల అదనపు సబ్సిడీని ప్రభుత్వమే భరిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారుల ఆదాయం పెరిగేలా చూడాలన్నారు. అలాగే సముద్ర తీరంలో మత్స్యకారులకు 200 మెకనైజ్డ్ బోట్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనికోసం ₹240 కోట్ల మేర వ్యయం అవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. రాష్ట్రంలో రైతు బజార్లను ఆధునికంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 90 నియోజకవర్గాల్లో రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.